లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు హర్షరెడ్డిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన వాళ్లు జిల్లాల్లో అనేక భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. పలు భూ కబ్జాలకు సంబంధించిన ఆధారాలను గవర్నర్ కు సమర్పించారు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యేలు మా గౌరవనీయ శాసన మండలి సభ్యులు అందరం కూడా కలిసి వారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇవాళ ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ గారి దగ్గరికి మేము వచ్చి 100 కోట్లు ఎట్లా ఈ ప్రభుత్వంలోని ఒక పెద్దలు కొల్లగొడతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే రక్షకులే భక్షకులైతే సామాన్యుడికి దిక్కెవరు, అందుకే మీరు ఇంటర్వ్యూని కండి, మీరు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీ పేరు మీదే నడుస్తోంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే మీ పేరు మీద ఉన్నది, కాబట్టి మొత్తంగా మీరు వెంటనే జోక్యం చేసుకొని ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని